హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అండి. రోజు నేను సింపుల్గా ఏ విధంగా పూజ చేసుకునేది మీకైతే చూపించాలని ఇంకా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఉదయాన్నే చీకటితో అయితే లేచేసి బయట అంతా కడిగేసి ఇల్లు అక్కలంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టుకొని ఇంకా నేను స్నానం చేసేసి వచ్చి పూజ సామాన్ కడిగేసుకొని పూజ సామాన్కి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని పూజకైతే రెడీ చేసుకున్నానండి. సో పూజ దీపం అంతా వెలిగించేసుకొని ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివయ్యకి బిల్వదళాలతో అర్చన అయితే చేసుకుంటున్నానండి. ప్రతిరోజు చేసుకుంటున్నాను. ఇంకా మీకు బిల్వదళాలు డైలీ ఎలా దొరుకుతున్నాయి అని అనుకుంటున్నారా? ఇంకా మాకు అంటే బయట నుంచి అయితే కొనుక్కోరావట్లేదండి. ఇంటి దగ్గర చెట్టు ఉంది. సో మా ఆయన చేత అయితే కొన్ని ఆకులు అయితే తెప్పించుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ అయితే పూజ చేసుకుంటున్నాను. సో ఈరోజు పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసుకున్నాను స్వామికి. ఇంకా ఈరోజు పువ్వులు అయితే లేవండి. నేను మా ఆయనతో చెప్పడం మర్చిపోయాను నిన్న రాత్రి. ఆయన కూడా నేను చెప్పలేదని చెప్పేసి పువ్వులు తీసుకురాలేదు. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మా బాబు హారతి ఎలా తీసుకుంటాడో చూపిస్తానని. చూడండి వాడు హారతి వెలుగుతుంటే వాడు హారతి తీసుకోకుండా వాడు ఎంత బాగా అక్కడి నించొని చూస్తున్నాడో. వాడికి ఆ వేడి తగిలేంత వరకు కదలడండి. సో చూడండి ఎంత ముద్దుగా హారతి తీసుకున్నాడో. ఇంకా లోపల పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేశానండి. సో తులసమ్మ దగ్గర పూజ చేసేది మామూలుగా తులసమ్మకంతా పసుపు కుంకుమ పెడతాను కదా, వర్షాలకని చెప్పేసి పెట్టింది పెట్టినట్టు అంతా పోతుందండి. వర్షం పడిన ఒక్క జల్లు పడినా కూడా పూర్తిగా తడిసి పసుపు కుంకుమ అంతా కారిపోతుంది. సో అందుకనేసి దీపం పెట్టే ముందు వరకే పసుపు కుంకుమ పెట్టాను. వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఫుల్గా పసుపు కుంకుమ అయితే పెట్టుకొని బాగా అలంకరించుకుంటాను. సో బయట తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకొని ధూపం వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకొని దండం పెట్టుకుంటున్నాను. ఇంకా నాకైతే బాగా ఎండబడితే మాత్రం పూజ చేయాలంటే నాకు అసలు ఎందుకో ఇష్టం ఉండదండి. పొద్దున్నే పూజ చేసేసుకుంటే నాకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఎండబడింది అంటే ఇంకా నాకు పూజ మీదకి అసలు పోనే పోదండి. అన్నీ రెడీ చేసుకున్నా కూడా నాకు మనసు అసలు నిలబడదు. సో అందుకనేసి ఎంతవరకు వీలైనంత వరకు నేను ఉదయాన్నే చేసుకునేదానికే చూస్తుంటాను. లేట్ అయింది అంటే ఇంకా ఆ రోజు ఇంకా ఆపేసి ఈవినింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా పూజకి సంబంధించినవన్నీ చేసి పెట్టేసుకొని ఈవినింగ్ అయితే చేసుకుంటుంటాను. ఇంకా వర్షం పుణ్యమా అని గడపలకు పసుపు కుంకుమ కూడా పెట్టడం మానేశానండి. పసుపు కుంకుమ పెట్టానంటే అదేందో తెలియదండి. నేను బాగా నీట్గా సర్దుకున్న రోజే అన్నీ అలంకరించి పెట్టుకున్న రోజే వర్షం ఫుల్గా వర్షం అయితే పోస్తుంది. అందుకే రాగి చెంబు కూడా పెట్టడం మానేశాను. వర్షాలు తగ్గిన తర్వాత పెట్టుకుందామని చెప్పి. సో ఇవిగోండి ఇలాగా మారేడాకులు అయితే ఇలా తెచ్చుకొని అన్నీ ఇలాగ బాక్స్లో అయితే తీసి పెట్టుకుంటానండి. తీసి పెట్టుకొని డైలీ అయితే శివయ్యకి అర్చన చేసుకుంటాను. ఇలా ముందుగా తెచ్చిపెట్టుకోవచ్చో లేదో నాకైతే తెలియదండి. సో నాకైతే ఇలాగా బాగా అనిపించింది, అంటే డైలీ పూజ చేసుకోవచ్చు అనిపించింది. అందుకని తెచ్చిపెట్టుకుంటున్నాను ఇలాగా. సో ఒకవేళ ఇవి పెట్టొచ్చో పెట్టకూడదో మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు పులిహోర అయితే చేస్తున్నానండి. టిఫిన్కి బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా నాకు టీ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇంతకుముందు వీడియోలో టీలో బెల్లం వేసుకొని చూపించాను కదా, మళ్ళీ చక్కెర వేసుకుంటుంది ఏంది అనుకుంటున్నారా? అలవాటైన ప్రాణం అండి. అంటే ఒక్కోసారి గుర్తుంటుంది, ఒక్కోసారి గుర్తుండదు. పంచదార వేసేసిన తర్వాత అయ్యో పంచదార వేసేసుకున్నాను నేను అప్పుడు గుర్తుగా అప్పుడు అనుకుంటాను. సో డైలీ అంటే డైలీ కాదండి, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. చాలా వరకు అయితే పంచదార అయితే మానేశాను. పంచదార చాలా వరకు మానేసి బెల్లం అయితే యూస్ చేసుకుంటున్నాను టీలో. సో ఇంకా ఉదయాన్నే తలస్నానం చేసేసుకొని ఆ టవల్ అయితే కట్టుకున్నాను కదా తలకి. ఇంకా ఆ టవల్ అయితే నేను ఒక్కొక్కసారి ఉదయాన్నే తలస్నానం చేసినప్పుడు టవల్ కట్టుకుంటే ఇంకా మధ్యాహ్నం వరకు ఆ టవల్ అలాగే ఉంటుందండి. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే వరకు అలాగే ఉంచుకుంటాను. నా నా జుట్టు అనేది ఆ అంటే టవల్ కట్టుకుంటేనే ఆరిపోద్ది, అలాగే ఉంచేసుకుంటాను. సో ఇప్పుడైతే
తీసి కొంచెం తలకి క్లిప్ అయితే వేసుకొని వదిలేసాను. ఈలోపు అన్నం కూడా ఉడుకుతుంది, టీ కూడా కాగిపోయినాయి. సో టీ కాగిన తర్వాత టీ అయితే తాగేసి పులిహోర కలిపేస్తాను ఈరోజు. మా ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా పులిహోర అయితే తింటారండి. సో వాళ్ళ కోసం అనేది సింపుల్గా పులిహోర అయితే కలిపేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఒక చిన్న పొరపాటు జరిగిందండి. అన్నం కొంచెం ఎక్కువ ఉడికిపోయింది. అంటే పులిహోరకి కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం ఎక్కువ ఉడికిపోయింది. అది కలిపేటప్పుడు ఏమంటే కొంచెం బాగుంది అనిపించింది, కానీ ఇంకా కొంచెం మెత్తగా అనిపించేసింది అన్నము. సో ఇంకా మన ఇంట్లోకే కదా అని చెప్పేసి ఇంకా అలాగే కలిపేశాను. ఇంకా దేవుడికి కూడా నైవేద్యంగా కొంచెం పెట్టేద్దాము ఫస్ట్ చేసిన వెంటనే అని అనుకున్నాను, కానీ మర్చిపోయేసి కొంచెం నోట్లో అయితే వేసుకున్నానండి ఉప్పు చూద్దామని. ఇంకా అందుకనేసి ఇంకా దేవుడికైతే పెట్టకుండా నార్మల్గా ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి స్కూల్లో తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసి రావాలండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. సో పిల్లల్ని అయితే రెడీ చేసి తీసుకెళ్తున్నాను. చూడండి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే చూడండి ఎన్ని ఎన్ని ఆటలు ఆడతారో. వాళ్ళకి మళ్ళీ డబ్బులు వేరే, స్కూల్ దగ్గర ఏమన్నా కొనివ్వాలి, తినడానికి అప్పలు కొనిస్తాను రారా అంటే అప్పుడు వస్తాడు చిన్నోడైతే. ఇంకా వీడియో తీస్తున్నాను నాన్న బాయ్ చెప్పంటే వాడు చూడండి బాయ్ చెప్తున్నాడు. చిన్నోడు అప్పుడు దాకా మందారం ఆకులు, పండిన ఆకులు ఉంటాయి కదా, అవి తీసుకొని ఆడుకుంటూ కూర్చొని ఉన్నాడు. సో బాయ్ చెప్పమన్నానని చెప్పేసి బాయ్ చెప్తున్నాడు. సో నేను కూడా ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చి ఇంకా నేనైతే తినేస్తానండి. సో మీరేం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.